హలో ఫ్రెండ్స్, మన చిలిపి కోడళ్లకు స్వాగతం. మన మీనాముక్తేశ్వర్ గారు రచించిన చిలిపి కోడళ్ళ ధారావాహికలో ఇప్పటివరకు మనం 36 భాగాలు చదువుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు 37వ భాగంలోకి వెళ్ళిపోదాం. కావ్యకి మధ్యరాత్రిలో ఆకలైతే తినడానికని పాలు పళ్ళు అన్నీ పెట్టించేసింది సుమ. హాయిగా అత్తగారు మంచం మీద ముగ్గురు తోడికోడళ్ళు పడుకున్నారు. అత్తయ్య గారిలాగా అత్తయ్య గారి పరుపులు కూడా చాలా సుకుమారంగా ఉన్నాయి, మెత్తగా అంటూ నవ్వుకున్నారు. మామయ్య గారు అత్తయ్య గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కదలకుండా అనింది ఉమ. అందరికీ మొదటి రాత్రులు ఈ మంచం మీదేగా జరిగింది అనింది సుమ నవ్వుతూ. అవును అక్క, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఎత్తావు అంటూ నవ్వింది ఉష. తెగ చిలిపి వాళ్ళు కదా మన వాళ్ళు అంది ఉష. మనం చాలా అదృష్టవంతులం ఉష, వాళ్ళ విన్యాసాలు అన్నీ మన మీదే చూపిస్తారు అంది సుమ. అవును, కొందరు మగవాళ్ళు ఉంటారు, వారికున్న అలవాట్లకి చచ్చిపోతారు ఆడవాళ్ళు పాపం అంది ఉష. మనం అలగటానికి వచ్చాం ఇక్కడికి, వాళ్ళ విన్యాసాలతో వాళ్ళ గొప్పతనాలతో మనకు ఇప్పుడు ఏం పని అంది ఉమ. నిజమే నిజమే, మనం గట్టిగా అలగాలి కదా అంది ఉష కళ్ళు తిప్పుతూ. అయ్యో, మొదలు నేనే పెట్టాను అనవసరమైన టాపిక్ అంది సుమ. టాపిక్తో ఆగిపోతుందా అక్క వ్యవహారం? మనసు జారి మనము జారి వాళ్ళ పాదాల చెంతకు వెళ్ళిపోతామే బాబు అంది ఉమ. నిజం, అసలే పుట్టలో వేసేవాళ్ళు గట్టివాళ్ళు మన వాళ్ళు అంది ఉష. ఆ మాటలన్నీ బయట నుండి వింటూనే ఉన్నారు ముగ్గురు అన్నదమ్ములు నవ్వుకుంటూ. వరాలమ్మ సుధీర్ని కేకలేసింది. ఏంటి గట్టిగా అరవకు, వాళ్ళు కనిపెట్టేస్తారు అన్నాడు సుధీర్. మీరు మగాళ్ళు కాదంటరా, ఒక్కొక్కదాన్ని వాయించి లోపలికి తీసుకెళ్ళి అంటున్న వరాలమ్మ మాటకు అడ్డం వచ్చి, ఇంకా చాలు అక్కడతో ఆపే, సెన్సార్ కట్ అన్నాడు సుధీర్. ముగ్గురు అన్నదమ్ములు సైగ చేసుకున్నారు. అనంత సుధీర్ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉత్తేజ్కి దగ్గు వచ్చినట్లు దగ్గసాగాడు. అయ్యో, ఆయనకు దగ్గు వస్తుంది అనింది సుమ. ఇంకా చాలా వస్తాయి అక్క, చూస్తూ ఉండు అంది ఉమ. దగ్గు వస్తేనే కదా అక్క దగ్గుతారు అంది ఉష. అయ్యో అని తలబట్టుకుంది ఉమ. ఉషకి పడుకోగానే వెంటనే నిద్ర పట్టేసింది. ఉమ కూడా కళ్ళు మూసుకొని అలాగే పడుకొని ఉంది నిద్రపట్టక. దీని పని బాగుంది, దీనికి ఏ బాధ లేనట్టు అని నవ్వుకుంది ఉమ ఉషను చూసి. ఈసారి పెద్ద పెద్దగా దగ్గాడు ఉత్తేజ్. అయ్యో, దగ్గు బాగా వస్తుంది, టానిక్ సీసా లోపల పెట్టాను, కనపడలేదేమో పాపం అని ఉమా వైపు ఉషా వైపు చూసింది. నిద్రపోతున్నారు అనుకొని చిన్నగా లేచి వెళ్ళిపోయింది. బయట ఉన్న ఉత్తేజ్ సుమ చెయ్యి పట్టుకొని చకచకా లోపలికి తీసుకెళ్ళిపోయాడు. అన్నయ్య ఎంతైనా సీనియర్ కదా, పని తొందరగా చక్కబెట్టుకున్నాడు అని నవ్వుకున్నారు తమ్ముళ్ళు ఇద్దరు. వరాలమ్మ చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంది. నీకు నిద్ర రాదంటే రాక్షసి అన్నాడు సుధీర్. మా కాలంలో ఆపు, దయచేసి ఆపు, మీ కాలంలో ఇలాంటివి ఏమీ జరగలేదు అంతేగా నువ్వు అనేది అన్నాడు సుధీర్ చిన్నగా. అది కాదురా వెధవా, మీ తాత పిలిచిన ఒక్క కేకకు గడిదిలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే బడిత పూజే అంది వరాలమ్మ నవ్వుతూ. వామ్మో, ముసలిదాని దగ్గర ఎన్నో టిప్స్ ఉన్నాయి అనుకున్నాడు సుధీర్. ఈసారి అనంత్ గదిలోకి వెళ్ళడం చూసి, అబ్బా అన్నయ్య, నువ్వు ఎంతైనా హీరోవిరా అనుకున్నాడు సుధీర్. ఉమా మీద చిన్న రాయితో కొట్టాడు అనంత్. పక్కకు తిరిగి చూసి, అయ్యో ఏంటి లోనికి వచ్చేశారు, ఉష చూస్తే ఏమైనా ఉందా అంది ఉమ. అందుకే బయటకు రా, లేకుంటే నాకేం భయం లేదు, ఇక్కడే అంటూ అక్కడే కూర్చుని అనంత వైపు చూసి ఉమ కూడా లేచి అనంతతో వెళ్ళిపోయింది. ఉష చక్కగా గురకబెట్టి నిద్రపోతుంది. వెళ్ళురా వెళ్ళు, నీ పెళ్ళాన్ని కూడా తెచ్చుకో అంది వరాలమ్మ. కన్నయ్యను చూస్తే చక్కగా నిద్రపోతున్నాడు. ఓకే అనుకుంటూ చిన్నగా వెళ్ళాడు సుధీర్. ఉష మీద చెయ్యి వేశాడు. అబ్బే లేదు, నిద్రపోతూనే ఉంది. ఉష పక్కనే పడుకొని నడుము మీద చెయ్యి వేశాడు సుధీర్. అబ్బా, చెయ్యి వెయ్యవాకక్క, నాకు చిరాకు అంది ఉష నిద్దట్లో. ఉక్కు పట్టుకొని లాగాడు సుధీర్. నాకు ఒళ్ళు మండిందనుకో అని తిరిగి, అయ్యబాబోయ్ అంది ఉష కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా. మీ అక్కలు వారి భర్తలకు సేవలు చేయడానికి వెళ్ళారు. చీటింగ్ ఇది, నన్నొక్కదాన్నే ఇక్కడ వదిలిపెట్టి వాళ్ళిద్దరూ ఎంత చక్కగా గదుల్లోకి వెళ్ళి హ్యాపీగా ఉంటారా అంది బొంగమూతి పెట్టుకొని ఉష. అదే ఆలోచిస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది అంటూ ఉషమోహాన్ని 2 చేతులతో పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు సుధీర్. ఇంతలో సాకేత్ బయటకు వచ్చాడు. వాళ్ళని చూసి సాకేత్ కంగారు పడ్డాడు. సాకేత్ను చూసి వాళ్ళిద్దరూ ఉలిక్కి పడ్డారు.
కావ్యకు మంచినీళ్ళు కావాలంటేను అన్నాడు సాకేత్ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. నేను తెచ్చిస్తా ఉండు అన్నయ్య అంటూ ఉష వెళ్ళి తెచ్చి ఇచ్చింది. అంతే, సుధీర్ ఉషతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఆ రాత్రి అందరికీ శుభరాత్రి. పెందలాడే లేచి కోడలు ముగ్గురు అనుకున్నట్టుగా పంజాబీ డ్రెస్సులు వేసుకొని హెయిర్ వదిలేసి స్టైల్గా రెడీ అయ్యారు. ఇంతలో కావ్య బయటకు వచ్చి సుధీర్ వైపు చూసి నవ్వసాగింది. ఏంటా అని అటు చూశారు చిలిపి కోడళ్ళు. సుధీర్ పక్కన పంజాబీ డ్రెస్సులో వరాలమ్మ. ఏది ఏమైనా ఈ డ్రెస్సు నీకు నప్పినట్టుగా ఎవరికీ నప్పలేదే వరాలమ్మ అన్నాడు సుధీర్. ఏయ్, ఈ విషయం నీకెలా తెలిసింది? ఇది కూడా చీటింగ్ అంటూ అరిచింది ఉష. అక్కడున్న ఉత్తేజ్, అనంత్, సాకేత్, కావ్య పిల్లలు అందరూ నవ్వారు. ప్రణతి వచ్చి నేనే చెప్పా బాబాయికి అనింది నవ్వుతూ. అమ్మ దొంగ, మనం మాట్లాడుకునేటప్పుడు ఇది వచ్చింది కదా అనుకున్నారు చిలిపి కోడళ్ళు. నువ్వు ఎందుకే పార్టీ మార్చావు అంది ఉష. మాకు చాలా చాక్లెట్లు ఇచ్చారు బాబాయ్. మా కోసం ఈరోజు పాటలు పాడి డ్యాన్సులు వేసి మాకు అన్నీ చేస్తారట అంటూ సంతోషంగా చెప్పింది ప్రణతి. భూంగ మూతి పెట్టింది ఉష. అబ్బా, మూతి అలా పెట్టమాకే, ముద్దొచ్చేస్తున్నావు అంటూ వరాలమ్మను ముద్దు చేస్తూ ఉష వైపు కొంటెగా నవ్వాడు. చి, మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందే అంది ఉమ. మరి ఇప్పుడు డ్రెస్సులు తీసేద్దామా అంది సుమ. మనం ఎందుకు తీయాలి, చూద్దాం అమ్మమ్మ డ్రెస్సులో ఎంతసేపు ఉంటుందో అనింది ఉమ. అమ్మమ్మ మనకన్నా స్టైలు, ఇక మొతక చీరలు కట్టదు, పంజాబీ డ్రెస్సులే కంటిన్యూ చేసినా చేస్తుంది అనింది ఉష. మొత్తానికి మన సుధీర్ అల్లరితో అల్లాడిస్తున్నాడు కదా అన్నారు అనంత్, ఉత్తేజ్. మీకు ఇంకో సంగతి తెలుసా? రాత్రి నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అని నవ్వాడు సాకేత్. కావ్య కూడా నవ్వింది. ఉమ మాట్లాడుతూ అదేం కాదు, మేము ముగ్గురం ఇక్కడ పడుకున్నాం. అవును, ఏదో వ్రతం వల్ల ఇక్కడే పడుకుంటామన్నారు కదా అంది కావ్య. అవును, నేను పడుకోగానే నిద్రపోయాను. లేచేసరికి అక్కలిద్దరూ లేరు, బావల దగ్గరకు వెళ్ళిపోయారు. నన్ను చీటింగ్ చేశారు అంది ఉష బొంగమూతి పెట్టుకొని. అంతే, సుమ ఉమ పక్కకు తిరిగి ముసిముసిగా నవ్వుకున్నారు. అంత బాధపడేదేముంది, నీ మొగుడు నిన్ను తీసుకెళ్ళాడుగా అంది వరాలమ్మ. అంతే, పెద్ద పెట్టిన ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది. పంజాబీ డ్రెస్ వేసుకునేసరికి ఇంకా అల్లరి చేస్తోంది వరాలమ్మ. పంజాబీ డ్రెస్ వేసుకున్న వరాలమ్మ చుట్టూ పిల్లలు తిరుగుతూ ఒకటే గోల చేశారు. సుధీర్ ఉష వైపు చూసి కన్ను కొట్టాడు. ఉత్తేజ్ పాట అందుకున్నాడు. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. వేడి వేడి గారెలు, కొబ్బరి చట్నీ చేశారు మన చిలిపి కోడళ్ళ కావ్యకు ఇష్టమని. గారెలు అంటే నాన్నగారికి చాలా ఇష్టం అన్నాడు అనంత్. అసలు మా అమ్మ కొబ్బరి చట్నీ చేస్తే అమృతంలా ఉంటుంది అన్నాడు సుధీర్ ఉష వైపు చూస్తూ. ఎందుకు అంటే ఆ పచ్చడి రోటిలో టకటకా దంచేసింది మన ఉష, అందుకే మన సుధీర్ కావాలని ఉడికిస్తూ అన్నాడు. ఇంకా 5 రోజులుంది అమ్మ వాళ్ళు వచ్చేదానికి అన్నాడు ఉత్తేజ్. కాసేపు అందరి కళ్ళల్లో ప్రశాంతి గారు, ప్రభాకర్ గారు మెదిలారు. అల్లరితో ఇల్లు ఎంత సందడి తెచ్చినా అమ్మా నాన్న లేని ఆ వెలితి మాత్రం అలాగే కనిపిస్తోంది అనుకున్నాడు సుధీర్. ప్రభాకర్ గారు వెళ్ళిన తెల్లారి ఆడాలు నలుగురు దిగాలుగా కూర్చొని అదొక రకంగా ఉండడం చూసి సుధీర్కి నచ్చలేదు. పైగా చిన్న వదిన కావ్య ఇద్దరు నీళ్లు పోసుకొని ఉన్నారు. అందుకే సుధీర్ అన్నదమ్ములతో కలిసి అలా సరదాగా సందడి చేస్తున్నాడు. సరదా అనేది అలవాటే కానీ తల్లిదండ్రులు లేకుండా సరదాగా ఉండడం ఆ విషయంలో కొడుకులు ముగ్గురికి కూడా మింగుడు పడని విషయంగా అయింది. అందుకే ముగ్గురు కలిసి ఇంటిని అల్లరి ఆనందాల సరసాల సాగర తీరంలాగా చేస్తున్నారు. ప్రశాంతి నిలయంలో ప్రతి ఒక్కరికి ఎదుటివారిని సంతోషపెట్టాలన్న భావాలు ఎక్కువ. ఎదుటివారిని సంతోషపెట్టాలంటే ముందు వారు సంతోషంగా ఉండాలి. అందుకే ప్రశాంతి నిలయంలో ప్రతిరోజు హరివిల్లు విరిసినట్టుగా ఉంటుంది. అన్నదమ్ములు ముగ్గురు డాబా మీదకు చేశారు. ఏంట్రా, ఎంత అల్లరి చేసి ఆనందంగా గంతులు వేసినా మనసులో ఏదో పీకేస్తుంది అమ్మా వాళ్ళ మీద అన్నాడు ఉత్తేజ్. అవును, ఇన్ని రోజులు వాళ్ళని వదిలి ఉండడం ఇదే మొదటిసారి. నిజమే, కొడుకులకు తల్లిదండ్రుల దగ్గరే అలవాటు, వేరే ఇళ్లలో ఎప్పుడూ లేరు. అమ్మమ్మ గారిళ్ళు ఎరుగరు, మేనమామ కలవనిచ్చేవాడు కాదు. తల్లిదండ్రుల ఆలనా పాలనలో ఆనందంగా పెరిగిన వాళ్ళ ముగ్గురు కొడుకులు ఒకరికి తెలియకుండా ఒకరు కళ్ళు తుడుచుకున్నారు. సాకేత్, కావ్య లోపల ఉన్నారు.
గారెలు తింటున్న వరాలమ్మ నా బిడ్డ ఏం తింటున్నాడో ఏమో అని అనుకుంటూ ఉంది. సుమకు తను ప్రణతిని కడుపుతో ఉన్నప్పుడు ఉన్న సంగతులు గుర్తుకు వచ్చాయి. ఆ సంగతులు తోడికోడళ్లతో చెబుతోంది. ఒకరోజు అత్తయ్య గారు నాకు ఇష్టమని గారెలు వేద్దామని నూనె బాండీలో గారెలు వేసి పొయ్యి మీద పెట్టారు. బాగా సెగలు వస్తోంది నూనె. ఇంతలో అత్తయ్య గారు అమ్మమ్మ అరిస్తే పరుగున వెళ్ళారు. అమ్మమ్మకు కాలు పట్టేసింది అంటే బామ్ రాస్తూ మర్చిపోయారు నూనె సంగతి. నాకు తెలియక నేను వెళ్ళి గరిటతో గారెలు తీయబోతుంటే మామయ్య గారు వచ్చి కంగారుగా నన్ను పక్కకు వెళ్ళమని ఆయనే తీశారు. ఎందుకమ్మా నిండుగా ఉండి పొయ్యి దగ్గరకు రావద్దు అని ప్రేమతో మందలించారు. అత్తయ్య గారు కంగారుగా వచ్చి నన్ను దగ్గరకు తీసుకొని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఏమీ జరగకుండానే వారికి అంత ప్రేమ కోడళ్లపై అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సుమ. ఉమకు లోపల నుంచి బాగా బాధ వచ్చేసింది. ఉష అయితే పైకి ఏడ్చేసింది. పిల్లలిద్దరూ తిరుగుతూ వాళ్ళ దగ్గరకు చేరేసరికి ఎవరికీ తెలియనట్టుగా కళ్ళు తుడుచుకున్నారు. మన వాళ్ళు కూడా బాగా మిస్ అవుతున్నారు వాళ్ళ అమ్మా నాన్నలను. అందుకే మనల్ని ఆట పట్టిస్తూ మనకు బాధ తెలియకుండా చేయాలని వారి ప్రయత్నం అంటూ ఉమ కళ్ళు తుడుచుకుంది. అవును, సుధీర్ మంచం మీదకు చేరగానే అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో అనుకుంటూ ఉంటాడు అక్క అంది ఉష. ఈ విషయంలో అన్నదమ్ముల ముగ్గురు అంతే అని సుమ ఉమ చెప్పారు. గమనించారా, వండిన అన్నం వండినట్లు మిగిలిపోతోంది, ఎవ్వరూ సరిగ్గా తినడం లేదు అంది సుమ. అందుకే కదా స్నాక్స్ కూడా చేస్తున్నాము అంది ఉమ. అబ్బా బోర్ కొట్టేస్తుంది. మామయ్య గారు సింహంలా పడక కుర్చీలో కూర్చుంటే ఇల్లు నిండుగా ఉంటుంది. అత్తయ్య గారు గౌరీ మాతలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే నిబ్బరంగా ఉంటుంది. అసలు మన ఆనందం మన ధైర్యం అంతా వాళ్ళే అంటూ ముగ్గురు చెప్పుకుంటున్నారు. వరాలమ్మ పిలుస్తూ ఎప్పుడొస్తారు మీ అత్తమామలు అంది. నానమ్మ వాళ్ళు 5 డేస్లో వచ్చేస్తారు, అప్పుడు మనం హ్యాపీగా పండగ చేసుకోవచ్చు అంది ప్రణతి. నానమ్మ మనకి బోలెడు కథలు చెబుతుంది అన్నాడు రవి. తాతగాలు చాక్లెత్తులు తెత్తాలు అన్నాడు బబ్లు వచ్చి రాని మాటలతో. కన్నయ్య వచ్చి ఉమావడిలో కూర్చున్నాడు. సరే సరే కానీ నీకు 3వ సంవత్సరం కూడా వచ్చేస్తుంది, మాటలు ఎప్పుడొస్తాయిరా అంది ఉమ. వస్తాయిలే ఉమ, ఒక్కొక్కరికి లేట్ అవుతాయి అంది సుమ. అందరి మనసులు డైవర్ట్ చేయాలని ఉమ అలా మాట్లాడింది. బబ్లు డాడీ వాళ్ళు లేరా అని అడిగింది ఉమ. డాబా పైకి వెళ్ళారు పిన్ని అని చెప్పింది ప్రణతి. ఎదురు ఇంట్లో ఎవరో కొత్తగా అద్దెకు చేరుతున్నారు. నమస్తే అండి, మేము ఈ ఇంట్లో చేరుతున్నాము అన్నాడు గిరీష్ డాబా పైన ఉన్న ముగ్గురు అన్నదమ్ములను చూస్తూ. అతని భార్య అనుకుంటా పైకి చూసింది. పదండిరా కిందకి అన్నాడు ఉత్తేజ్. అందరూ షర్మిలలా ఉండరు అన్నయ్య అన్నాడు అనంతు. ఈ గోళ మనకెందుకు, మన ఇంట్లోకి మనం వెళ్దాం పదండి అన్నాడు ఉత్తేజ్. అమ్మ ఎదురింట్లోకి ఎవరో కొత్తగా చేరుతున్నారు అని చెప్పింది ప్రణతి. అబ్బో వాళ్ళు ఎలాంటి వాళ్ళో అంది ఉమ. ఏమో జాగ్రత్తగానే ఉండాలి మనం అంది ఉష. మనకేమి, మన భయమేమి, హీరోలా మన భర్తలు ఉండగా అంది ఉమ. అందుకే మనం భయపడాలి అంది ఉష. నిజమే సుమా అంది షర్మిలను గుర్తు చేసుకుంటూ. ఉమ నవ్వేసింది. ఇంతలో ఒక పెద్ద వయసు ఆమె అమ్మ కాస్త మంచినీళ్ళు ఉంటే ఇస్తారా అని అడిగింది. ఎదురింట్లో దిగాము అని చెప్పింది. ఉమ మాట్లాడుతూ ఎవరెవరు ఉంటారు అని అడిగింది. అదే గిరీష్, హైమ, నేను ఉంటామమ్మా అని చెప్పింది ఆమె. అంటే కొడుకు కోడలా అంది ఉమ. అవును అంది భాగ్యం. ఆమె వెళ్ళిపోయాక అదేంటి మా అబ్బాయి కోడలు అనకుండా పేర్లు చెప్పింది అంది సుమ. అదే కదా, చూడటానికి కూడా ఆమె ఒకలాగా ఉంది, వాళ్ళు ఒకలాగా ఉన్నారు. అవును ఈమె అచ్చం ముస్లింలాగా ఉంది అంది ఉమ. మొదలు పెట్టేశారా ఎదురింటి వాళ్ళతో స్నేహాలు అంటూ మెట్లు దిగాడు ఉత్తేజ్. అసలు మీ ఆడవాళ్లకు కొత్త పాత ఉండదే అన్నాడు అనంత్. మరీ అంత అలవాటు చేసుకోకండి, లేక వాళ్ళు వెళ్ళినప్పుడు ఎంత బాధపడ్డారు అందరూ అన్నాడు సుధీర్. నిజమే నిజమే అనుకొని నిట్టూర్చారు మన చిలిపి కోడళ్ళు. అందరూ కూర్చొని సరదాగా ఆటల్లో పాటల్లో తేలుతూ ఉన్నారు. పిల్లలు చేసే అల్లరి, డ్యాన్సులు, పాటలు, ఆటలు అందరినీ అలరించాయి. ఉమ మాట్లాడుతూ ఈరోజు ఎవరి భర్తకు ఇష్టమైనట్లు వాళ్ళు రెడీ అవ్వాలి అని చెప్పింది. వారు బాగా ఇష్టపడే కలర్ చీర కట్టుకోవాలి అని చెప్పింది. సుధీర్ చకచక్కా ఉష చెవిలో ఒక రహస్యాన్ని చెప్పాడు. ఇలా కొటేషన్లు ఇవ్వకూడదు, భర్తకు నచ్చుతుందో లేదో తెలియాలి కదా
రహస్యాలు చెప్పుకోకూడదు అంది ఉమ. ఉష బుంగమూతి పెట్టుకొని ఉమ చెవిలో చెప్పింది. ఛీ అంటూ నవ్వింది ఉమ. ఏంటి ఏంటి అని అడిగారు అందరూ. దయచేసి గమనించగలరు, ఈ మాట సెన్సార్ కట్ లోకి వెళ్ళిపోయింది అనింది ఉమ. ఓన్లీ లేడీస్ అంటూ సుమ చెవిలో, కావ్య చెవిలో చెప్పింది ఉమ. అందరు ముఖాల్లో నవ్వులు సిగ్గులు చూసి సుధీర్ ఏమి చెప్పి ఉంటాడో గ్రహించారు మన అల్లరి అబ్బాయిలు. ఓకే, మా సుధీర్ ఏం చెప్పి ఉంటాడో మాకు కూడా అదే డ్రెస్సులు నచ్చుతాయి అన్న సంగతి మా భార్యలకు తెలిసిందే కదా అని నవ్వారు కొంటెగా అబ్బాయిలు. ఇంతకీ ఏమి డ్రెస్సు మాకు తెలియడం లేదే అంది ప్రణతి సీరియస్గా. అనంతు ఉమ చెవిలో చెప్పాడు. అమ్మో, మీరు మామూలు వాళ్ళు కాదు, అల్లరిలో ఆటం బాంబులు. చిలిపికోడళ్ళు అని మాకు పేరు కానీ చిలిపితనంలో అల్లరిలో అంతకు మించిన వారు మా అత్తామామల అబ్బాయిలు అంది ఉమ. అవునవును అన్నారు సుమ, ఉష. మా అన్నయ్యలేనా? మీ అన్నయ్య కూడా అలాంటి వాడే అంది కావ్య. అది చెల్లెలు అంటే, సమయానికి సమయస్ఫూర్తిగా స్పందిస్తుంది మా చెల్లి అన్నాడు సుధీర్ అక్కినేని గారి లెవెల్లో. వరాలమ్మకు నవ్వాగలేదు. నీకేం అర్థమైందని అలా నవ్వుతున్నావు అన్నాడు సుధీర్. మీరు చెప్పిన డ్రెస్సులు నాకు తెలుసు అంది వరాలమ్మ. అబ్బో, ఏం కలరో చెప్పు అన్నాడు సుధీర్. అదుగో ఇప్పుడు నీ కొడుకు వేసుకున్న డ్రస్సు అంటూ నవ్వింది వరాలమ్మ. కన్నయ్యకు డ్రెస్సు మార్చడానికి బట్టలన్నీ తీసింది ఉష. అంతే, అది నవ్వులు కాదు, గోల కాదు. అయ్యో రామా, డ్రస్సు అంటే అలా కాదు, ఎవరికి ఇష్టమైన చీరలు వాళ్ళు కట్టుకుంటారు అంది ప్రణతి. ఉత్తేజ్ టైం పెట్టాడు. ఖచ్చితంగా ఈ సమయానికల్లా అందరూ రెడీ అయ్యి హాల్లోకి రావాలి అని చెప్పాడు. పిల్లలని మగవాళ్ళకి అప్పచెప్పి మన చిలిపి కోడళ్ళు కావ్య రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళారు. టయానికన్నా 5 నిమిషాల ముందే బయటకు వచ్చారు. సుమ తెలుపు ఎరుపు కలిసిన చీరలో డిజైన్ బ్లౌజ్తో అన్నీ మ్యాచింగ్ సెట్ పెట్టుకొని అందంగా రెడీ అయి వచ్చింది. ఇది కరెక్ట్, నాకు ఇలాగే ఇష్టం అని చెప్పాడు ఉత్తేజ్ చప్పట్లు కొడుతూ. ఉమ ఎర్ర డిజైనర్ చీరకు బంగారు రంగు అంచుతో మార్వాడి స్టైల్గా చీర కట్టి అలాగే అన్ని మ్యాచింగ్ సెట్స్ పెట్టుకుంది. సూపర్ అని అనంత్ ఉమ దగ్గరకు వెళ్ళి దగ్గరకు తీసుకోబోయాడు. బాబు కూర్చో, సెన్సార్ కట్ అన్నాడు ఉత్తేజ్. ఉష లెమన్ ఎల్లో శారీ డిజైన్ బ్లౌజ్తో మ్యాచింగ్ సెట్తో అందంగా రెడీ అయింది. సుధీర్ గబగబా ఉష వెనుకకు వెళ్ళి నా పెళ్ళామేనా, ముఖం చూపించు అన్నాడు నవ్వుతూ. ఉష కోపంగా తిరిగింది. ఓకే ఓకే, నా పెళ్ళామే, సూపర్ సూపర్ అన్నాడు సుధీర్. అయ్యో పిన్ని, బాబాయ్ నీకు తెలియడం లేదు కదా అంటూ తల కొట్టుకున్నాడు రవి. వాళ్లకు తెలుసులేరా, వాళ్ళు పెద్దవాళ్ళ మాటలు అర్థాలే వేరు అనింది ప్రణతి. ఇంటి మొత్తానికి వరాలమ్మ ముదురు వయసులోనూ బిహేవియర్లోనూ కూడా అనుకుంటే దాని తర్వాత స్థానం మాత్రం మన ప్రణతికి ఇవ్వచ్చేమో అన్నాడు సుధీర్. అందరూ ఆ మాటలకు నవ్వుకున్నారు. లేత గులాబీ రంగు వెయిట్లెస్ శారీ డిజైనింగ్ జాకెట్టు మ్యాచింగ్ సెట్తో కావ్య కూడా వచ్చింది బయటకు. అబ్బా, ముద్దు వచ్చేస్తోంది. సెన్సార్ కట్ అంటున్నారు కాబట్టి ఊరుకుంటున్నా అన్నాడు సాకేత్. అలా సందడి సందడిగా ఆనందంగా ఉన్నారు. ఇంతలో ఎవరో బయట పిలిస్తే ఉమ వెళ్ళింది బయటకు. ఎదురు ఇంటి గేటు ముందు గిరీష్ నిలబడి ఉన్నాడు. ఉమ వచ్చిన వాళ్ళకి చెప్పి పంపిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. హాయ్, ఐ యామ్ గిరీష్ అంటూ పలకరించాడు. ఉమకు చాలా చిరాకు వేసింది. అస్సలు ఎంత అందంగా ఉన్నారో తెలుసా అన్నాడు. ఆశ్చర్యంగా అలాగే చూస్తున్న ఉమకు కన్ను కొట్టాడు గిరీష్. ఆ వెనకే నిలబడి ఉన్న సాకేత్ను గిరీష్ గమనించలేదు. అంతే, సాకేత్ షర్టు చేతులు పైకి అనుకొని వెళ్ళాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? కళ్ళకు రోగం ఉన్నట్లుంది. ఆ విషయంలో నేను మంచి డాక్టర్ని అన్నాడు కోపంగా సాకేత్ గిరీష్ కాలర్ పట్టుకొని. ఉమకు కంగారు అనిపించి సాకేత్ని పక్కకు లాగింది. నువ్వు పో లోపలికి అన్నాడు కోపంగా సాకేత్. ప్లీజ్ అన్నయ్య, లోపలికి రారా అంటూ బ్రతిమలాడింది ఉమ. సాకేత్ సంగతి ఉమకు బాగా తెలుసు. ఆ గొడవకి గిరీష్ భార్య బయటకు వచ్చింది. సుమ బయటకు చూసి గమనించి అన్నదమ్ములకు చెప్పింది. నేను నీ పెళ్ళాం వైపు అలాగే చూస్తే బాగుంటుందా అన్నాడు కోపంగా సాకేత్. ఏమీ తెలియని అన్నదమ్ములు ముగ్గురు సాకేత్ని బలవంతంగా లోపలికి తీసుకొచ్చేశారు. సాకేత్ ముఖం ఎర్రబడి కోపంతో రగిలిపోతున్నాడు. కావ్యకు భయమేసి సాకేత్ భుజంపై చెయ్యి వేసింది. ఏం జరిగింది ఉమా అన్నాడు అనంత్.
పెద్దవాళ్ళు కూడా ఇంట్లో లేరు. ఏం గొడవలు అవుతాయో ఏమో అన్న భయంతో ఉమ చెప్పడానికి సందేహిస్తూ ఉంది. సాకేత్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అన్నాడు ఉత్తేజ్. వాడు చిన్నప్పటి నుంచి అంతే అంది ఉమ. అంటూ అందరూ డల్గా కూర్చున్నారు. పిల్లలకు కూడా భయం వేసింది సాకేతును చూసి. ఏం జరిగింది అంటూ ఉషా సుమ అడుగుతున్నారు ఉమని. చెప్తాను ఉండండి అంటూ సైగ చేసింది ఉమ ప్రస్తుతానికి ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఉమ కోపానికి వాడి దవడ ఎప్పుడో పేలిపోయేది అన్నాడు సాకేత్ కోపంగా. అన్నా ప్లీజ్ వదిలేయిరా అంది ఉమ. నేను ఇంటర్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చాలా పెద్ద యాగి చేశావు, నాకు భయం వేసింది అంది ఉమ. అంటే ఇప్పుడు ఆ గిరీష్ గాడు ఏమన్నా అన్నాడా వదినా మిమ్మల్ని అన్నాడు సుధీర్ కోపంగా. లేదు సుధీర్ అంటూ మనసులో భయపడింది ఉమ. ఏమీ జరగకపోతే బావగారికి ఎందుకు కోపం వస్తుంది అన్నాడు సుధీర్. సాకేత్ అసలు ఏం జరిగిందన్నాడు ఉత్తేజ్. పిల్లలతో సహా అందరి కళ్ళల్లో భయము, ఏదో ఆందోళనగా ఎన్నడూ జరుగని సందిగ్ధావస్థలో ఉన్నారు. జరిగిన సంగతి చెప్పాడు సాకేత్. సుధీర్కి చాలా కోపం వచ్చింది. పైకి లేచాడు. అనంతు సుధీర్ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళారు. ఉత్తేజ్ ఎంత చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ఇదండి మన చిలిపి కోడలు 37వ భాగం. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 38వ భాగంతో త్వరలో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.